పృథ్వీ ఏదో అన్నాడని దానికి పోయి దాన్ని ఏదో బాయ్కాట్ చేస్తారని ఆ సినిమాని దానికి పోయి ఈయనొచ్చి కూర్చొని ఈ విషగాడు వచ్చేసి మాకు సంబంధం లేదు, ఎవరో ఏదో తప్పు చేస్తే మాకేంటి సంబంధం అని చెప్పుకుంటూ ఏదో ఆ సినిమా రిలీజ్ కాబోయే ముందు ఆ నెగిటివ్ పబ్లిసిటీతో కనీసం అన్న ఓపెనింగ్స్ తెచ్చుకుందామని నానా ప్రయత్నాలు పడుతున్నట్టున్నారు. నాకు తెలిసి అదొక వేస్ట్ ఇష్యూ. ఎవడో ఏదో వాగితే దానికి పోయి పార్టీ స్పందించింది అని నేనైతే అనుకోవట్లా వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎందుకంటే ఆ బాయ్కాట్ అనే ట్యాగ్ని లేదంటే అది పోస్ట్ చేసిన ఐడియల్ని గుర్తించండి. ఒకవేళ నిజంగానే ఎవడన్నా ఆ పార్టీకి సంబంధించిన తుంటర్లు ఎవరైనా చేస్తుంటే అనవసరం. అంత లేదు. అతగాడి సినిమాలు కనీసం 3 రోజులు ఆడితే ఎక్కువ. 3 రోజులు ఆడితే ఎక్కువ, నేను చెప్తున్నాను కదా, 3 రోజులు ఆడితే ఎక్కువ. అట్లాంటి దాన్ని పోయి బాయ్కాట్ అంటాం ఒకవేళ అని ఉంటే ఏం లేదు. ఇలా చేసుకుంటూ ఏంటంటే తెలియకుండా ఆ సినిమా గురించి పబ్లిసిటీ వస్తుంది కదా అని చెప్పేసి కామెంట్ చేయటం. నేను అనుకుంటున్నా ఇది కాదు, నిజంగానే ఎవడన్నా బాయ్కాట్ చేస్తున్నాడంటే దాన్ని అసలు ఎవరు పట్టించుకుంటారు? ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారు అనే కదా అందరూ అంటుంది. తిరస్కరించిన పార్టీ తాలూకు పిలుపుల్ని ఎవడు పట్టించుకుంటాడు? ఒకవేళ అలా ఇచ్చి ఉంటే ఒకవేళ ఆ సినిమా పోతే మా వల్లనే జరిగింది అది అన్నారంటే ఇక అంతకన్నా వివేకం ఇంకోటి ఉండదు. సినిమా బాగుంటే చూస్తారు, లేకపోతే లేదు. బాయ్కాట్ అనగానే అయినా అసలు సినిమా చూడటానికి ఏదో ఒక 10 లక్షల మంది రెడీ అయినట్టు వీళ్ళు బాయ్కాట్ అనగానే ఆ 10 లక్షల మంది ఆగేటట్టు ఎందుకు ఈ ఏదో బిల్డప్లు? అనవసరం కదా. అనవసరమైన విషయాన్ని అటు వాళ్ళు గెలుక్కున్నా వీళ్ళు గెలుక్కున్నా ఎవరికి ప్రయోజనం లేదు, సినిమా వాళ్ళకి తప్పితే. అది కేవలం పబ్లిసిటీ స్టంట్ అనేది నేను నమ్ముతున్నాను. జనం ఏం చెబుతారు? 14వ తారీఖు రిలీజ్ ఉంది, ఈ రోజు నుంచి 10వ తారీఖు నుంచి 4 రోజుల పాటు ఈ హడావిడి చేసి ఏదో దానికి బజ్ క్రియేట్ చేయడం తప్పితే సినిమాలో కంటెంట్ ఉంటే ఆడుతుంది, లేకపోతే లేదు. మధ్యలో ఎవడో ఏదో కూసాడని అనవసరంగా చొక్కాలు దించుకొని భుజాలు తడుకోవాల్సిన అవసరం లేనే లేదు. బాయ్.